అందరికీ నమస్తే. నిన్న, మొన్న గతంలో చేసిన వీడియోల ప్రకారం ఏమనుకున్నామంటే, నలుగురు మారినా చాలు నిరుద్యోగులు అనే ఉద్దేశంతోటి యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నా అని చెప్పిన. 100కి 100% ఎందుకు మారొద్దు? 100కి 100% ఎందుకు మారొద్దు? అనే ఉద్దేశంతోటి ఇయాల ఈ వీడియో చేస్తున్నా. అయితే నేనేమంటా అంటే, ఫస్టు ఈరోజు సబ్జెక్ట్‌కేస్తా, డైరెక్ట్ పాయింట్‌కేస్తా. పందుల పెంపకం, పిగ్ ఫార్మింగ్ గురించి ఇలా వీడియో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ పిగ్ ఫార్మింగ్ గురించి నీకు ఆలోచన వచ్చిందనంటే, ఈ పిగ్ ఫార్మింగ్ గురించి క్లారిటీగా, క్లియర్‌గా, షార్ట్‌కట్‌లో చెప్తా. పందుల పెంపకం గురించి నీకు ఆలోచన వచ్చిందంటే, ఫస్ట్ నువ్వేం చేయాలి తెలుసా? ఫస్ట్ నువ్వేం చేయాలంటే, ఫస్ట్ యూట్యూబ్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేయాలి. చదువుకున్నాం కదా, ఎడ్డోళ్ళమైతే కాదు కదా, చదువుకున్నాం కదా. ఫస్ట్ యూట్యూబ్‌లో, గూగుల్‌లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ప్రతి దేశంని చూడాలి వీడియోలు. ప్రతి దేశం ఆయన ఏం చేస్తుండు, ఎట్లా చేస్తుండు, దాన ఏ విధంగా చేస్తుండు, పందులు ఏ విధంగా పెంచుతుండు, ఏ విధంగా కడుగుతుండు, ఏ విధంగా క్లీనింగ్ సెక్షన్ ఉంది, ఏ విధంగా షెడ్డు నిర్మాణం ఉంది, ఏ విధమైనటువంటి రోగాలు వస్తున్నాయి, వీటన్నిటి మీద సెర్చ్ చేయాలి. నువ్వు చిన్నప్పటి నుంచి 15 ఏళ్ళు జీవితంలా 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదివినవు, ఎడ్డోను అయితే కాదు. ఇవాళ రేపు చదువు రానోళ్ళు కూడా గూగుల్లో పందుల పెంపకం అని ఇట్లా కొడితే వాయిస్ పెడితే వస్తున్నాయి. అంతకంటే దారుణం అయితే కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, అంతకంటే దారుణం అయితే కాదు. ఇకపోతే ప్రతిదీ పందులకు సంబంధించిన ప్రతి నాలెడ్జ్ నువ్వు ఫస్ట్ నేర్చుకోవాలి. ఏం రోగాలు వస్తాయి, ఏ దాన వేయాలి, ఏ దానేస్తే ఎట్లుంటుంది, ఏ విధమైనటువంటి రోగాలు వస్తాయి, మనం ఏ విధంగా షెడ్డుని క్లీన్ చేసుకోవాలి, ఏ విధంగా పందిని గడగాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పాలి, మర్చిపోయినా, అయ్యో ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. ఫస్ట్ మనం పందుల చెట్టు పెట్టాలని అంటే మన చుట్టూ వైఫై కంటే దారుణం ఇక స్టార్ట్ అవుతుంది. ఇషి ఇంత బతికి పందుల చెట్టు పెడతావా, అమ్మ ఆసర వస్తుంది. అది ఎంత ఘోరం, ఎంత దారుణం. నీకు సెపరేట్ గా పందుల పర్మిషన్ పెడతారు కూడా, అట్లా కూడా పెడతారు. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ అవమానాలు ఉంటాయి, ఇవన్నీ కథలు ఉంటాయి. సబ్జెక్ట్ కష్టం అలా. సరే, అవన్నీ అవమానాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇకపోతే పందుల షెడ్ పెట్టాలని డిసైడ్ అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలి. నేనేమంటా అంటే, పందులకు చాలా మట్టుకు పనే ఉండదు. మ్యాక్సిమం అసలు పనే ఉండదు. పందుల షెడ్ పెట్టినావా నువ్వు కూడా అనుకుంటావు, అబ్బో కత్తాయి కావచ్చు, ముట్టుకుంటే ఇబ్బంది అవుతుంది. ముట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు బోర్ తీసుకొని రే కొడితే అయిపోతుంది అంతే. దాన్ని ముట్టాల్సిన అవసరమే లేదు. నేను ఇంతవరకు పందుల షెడ్ పెట్టినా, నేను ఇంతవరకు ముట్టాల్సిన పనే లేదు. అవి కరుతాయి కావచ్చు, వాసన వస్తుంది కావచ్చు, వాసన కూడా రాదు. నువ్వు ఫీడ్ అనేది వేస్తే, ఇప్పుడు బర్రెలకు ఆవులకు ఏమేస్తాం మనము, అంత కామన్ గా తౌడు, నూక, గడ్డి వేస్తాం. సేమ్ వీటికి కూడా అదే వేస్తాం, అంతే. వీటికి కూడా అదే వేస్తాం. నువ్వు వేస్టేజ్ చేస్తే, హోటల్ నుంచి వచ్చే వేస్టేజ్ చేస్తే నీకు వాసన వస్తుంది. ఇకపోతే పందుల గురించి తెలుసుకోవాలంటే నేను ఇంకో విషయం కూడా చెప్తా. ఎవడి టాలెంట్ ఆడది, ఎవడి ఆలోచన అది. ఇప్పుడు పందుల చెట్టు ఆలోచన వచ్చేది కంటే ముందు మనకి ఏమొస్తుంది అంటే ఆలోచన, మనకు ముందు అందరంతే, అన్ని మైండ్లు అంతే. అందరికి ఏమొస్తుంది, మార్కెట్ ఎట్లుంటది ఏంది, మార్కెట్ నువ్వు సృష్టించు. ఇప్పుడు నేను ఒకటి పెట్టినా, నాతో పాటు ఒక 10-20 మంది స్టార్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. నేను కోరుకుంటాను కూడా. మనం ఒక 10-20 మైండ్లు పనిచేస్తే ఎంత గొప్పగా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నా. ఒక 10-20 మైండ్లు, 10-20 పందుల చెట్లు ఉంటే నువ్వే మార్కెట్ని క్రియేట్ చేయొచ్చు కదా. నువ్వే మార్కెట్ని క్రియేట్ చేయొచ్చు కదా. నీకెంత టాలెంట్ ఉంది. పరమేష్ గాడికి ఒక టాలెంట్, రమేష్ గాడికి ఒక టాలెంట్, మహేష్ గాడికి ఒక టాలెంట్. ఒక 10-20 మంది ఒకటేసారి ఒకటే స్పేస్లో మార్కెట్ పెట్టేస్తే మనమే పందుల్ని ఎందుకు వేరే దేశాలకు పంపద్దు? ఈ టాలెంట్ రావాలి. అది రాదు మనకు, అది రాదు. ఏడ పరింగాడు ఎదిగిపోతాడో, ఏడ రమేష్ గాడు ఎదిగిపోతాడో, ఏడ మహేష్ గాడు ఎదిగిపోతాడో, ఇవి కూడా ఉంటాయి. ఇవి తర్వాత మాట్లాడుకుంటాం. ఇది మార్కెట్ను నువ్వెందుకు సృష్టించుకోవద్దు అనేది నా ఉద్దేశం. ఇక తర్వాత పందుల షెడ్ పెట్టిన తర్వాత నువ్వు ఫస్ట్ బ్రీఫ్ నాలెడ్జ్ పెంచుకోవాలి. నేను ఇంకో విషయం కూడా చెప్తా. ఇది కథ అనుకుంటారా, ఏమనుకుంటారో తెలియదు, కానీ అందరికి తెలిసిందే అనుకుంటాను. అయితే మనం ఒక స్కూల్ టీచర్ అద్భుతమైన టీచర్, ఆయన మల్టీ టాలెంటెడ్. ఆ టీచర్కి మస్తు అవార్డులు వచ్చినాయి, గొప్ప వ్యక్తులకు చదువులు చెప్పిండు, గొప్ప వాళ్ళు అయ్యారు ఆయన దగ్గర. ఆయన ఒక క్లాస్ రూమ్లో 100 మంది పిల్లలు ఉన్నారు. 100 మందికి కరెక్ట్ 100 మంది మార్కులు చేయగలుగుతాడా? ఈయన టాలెంటెడే, ఈయన పెద్ద టీచరే, అవార్డులు వచ్చే ఎంతో మందిని గొప్ప వాళ్ళని చేసిన టీచరు
100కు 100% మందికి 100 మార్కులు ఇస్తాడు, చేస్తాడా? చేయడు కదా. ఈ బిజినెస్ కూడా అంతే. ఎవడి టాలెంట్ ఆడిది, ఎవడి ఆలోచన వాడిది. ఇలా పందుల షెడ్ పెట్టిన వాళ్ళు అందరూ సక్సెస్ అవుతారా కారా అనే తర్వాత విషయం. ఎవడి టాలెంట్ ఆడిది. నువ్వు ఎంత టాలెంట్, నువ్వు ఎంత ఇన్వాల్వ్ అయ్యి, నువ్వు అనలైజ్ చేసుకొని ఆ పందులల్లనే ఇన్వాల్వ్ అయితే నువ్వెందుకు ఫెయిల్ అవుతావు? ఇకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, పందుల షెడ్డు నిర్మాణం గురించి, పందుల గురించి, పందులకు వచ్చే రోగాల గురించి అన్ని యూట్యూబ్లో సెర్చ్ చేయి, అన్ని దేశాలకి సెర్చ్ చేయి, అన్ని దేశాలకి చూసిన తర్వాత ఇవన్నీ ఒక బ్రీఫ్ నాలెడ్జ్ పెంచుకో. నీ 15 ఏళ్ళ జీవితం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా 15 ఏళ్ళు చదువు కోసం ఎంత ఖర్చు పెట్టినామో నీ ఊహకే అందదు. నీ కోసం చిన్నప్పటి నుంచి మీ అయ్యా పెన్సిలు, పెన్ను, కాగితము, పుస్తకాలు, చదువులు, రవాణా, సైకిల్, బండి, బైకు, కారు ఇట్లా చెప్పుకుంటూ పోతే నీ కోసం ఎంతో ఖర్చు పెట్టి చేసిండు. ఆ ఖర్చులా ఇది ఒక 10% బొచ్చు, 10% కూడా ఉండదు. నీ 15 ఏళ్ళ శ్రమను వృధా చేసుకున్నావు. అంటే నేను చదవడం తప్పనట్లేదు. గవర్నమెంట్ జాబ్లు అయితే అందరికి రావు, ప్రైవేట్ జాబ్లు అయితే అందరికి రావు. ఎవరి టాలెంట్ ఆడిది. నేను బిజినెస్ పరంగా మాట్లాడుతున్నా, నేను సబ్జెక్ట్ చెప్తున్నా. నీవు చేసిన కష్టాల ముందు, నువ్వు కష్టపడిన చదువుల ముందు ఇది చిన్న మ్యాటర్. ఇది సరే, పందుల గురించి పూర్తిగా తెలుసుకొని పందులు ఏ విధంగా చేసుకోవాలి, పందులకు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని యూట్యూబ్లో, గూగుల్లో ఫస్ట్ సెర్చ్ చేసిన తర్వాత పందుల షెడ్ పెట్టు. ఇక తర్వాత నేను వీడియోలో చెప్తాను, నాకు తెలిసింది కూడా చెప్తాను మీకు. ఓకేనా?